This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్లోనే పనిచేయడానికి ఇండియన్ రైల్వేస్ నుంచి 3058 పర్మనెంట్ రైల్వే ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ని రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి మినిమం 12th అర్హత ఉంటే సరిపోతుంది. అంటే 10th తర్వాత ఇంటర్ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ లేదా హయ్యర్ స్టడీ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని, సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వేస్లో జాబ్స్ కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 45,000 వరకు జీతం అయితే పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. సో మన సొంత రాష్ట్రంలో ఉన్న రైల్వే స్టేషన్స్లోనే జాబ్స్ పొందొచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు వదులుకోకండి. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఈ రైల్వేస్లో జాబ్స్కి అప్లై చేసుకుంటున్నారు కదా, ప్రిపేర్ అవుతున్నప్పుడు మాక్ టెస్ట్లు అయితే ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో మీకు అదే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఎన్ని మాక్ టెస్ట్లు రాస్తే మీకు అంత ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది, అంటే ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో దానికోసం టెక్స్ట్ బుక్ వాళ్ళైతే చాలా అంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీని కల్పిస్తుంటారు అన్నమాట. సో ఇందులో మీకు చాలా బెస్ట్ ఆఫర్స్లో మంచిగా దొరుకుతున్నాయి. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనే కాదు, అంటే ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కదా, ఇంకా అన్ని ఎస్ఎస్సిలో కానీ మన స్టేట్ లెవెల్ జాబ్స్ కానీ అన్నిటికి సంబంధించి వీళ్ళు ఆఫర్స్ అయితే కల్పిస్తుంటారు. చూడొచ్చు, ఇందులో మీకు 2 ఉంటవి, ప్రో మ్యాక్స్ అని చెప్పి, పాస్ ప్రో అని చెప్పి. సో మీరు పాస్ ప్రో తీసుకుంటే ఇందులో ఏముంటాయంటే 1,50,000కి పైగా మాక్ టెస్ట్లు ఉంటాయి. వాటిని రీఅటెంప్ట్స్ మోడ్ కూడా చేసుకోవచ్చు. 30,000కి పైగా ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఆర్ఆర్బీ పేపర్సే అనుకో, ఎన్టీపీసీ పేపర్సే, అవి మీకు ప్రీవియస్ అంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చింది, ఆ క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నాయని చెప్పి, ఇంకా అంతకుముందుకు జరిగిన ప్రతి ఎగ్జామ్ పేపర్లు ఉంటవి. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ ప్రో క్వశ్చన్స్ ఇందులో ఉంటవి. ఇంకా అన్లిమిటెడ్ ప్రో లైవ్ టెస్ట్లు అటెంప్ట్ చేసుకోవచ్చు. మీరు అన్ని టెస్ట్లని రీఅటెంప్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా మీకు చాలా బెనిఫిట్స్ కలిగిస్తుంటారు. ఇందులో మీకు ప్రైజింగ్ కూడా ఉంటాయి అన్నమాట. మంత్లీ పాస్ ప్రో అయితేనేమో 599 అని చెప్పి, ఇయర్లీ పాస్ ప్రో అయితేనేమో అంటే 365 డేస్కేమో 649 ఉంటుంది, 18 మంత్స్కేమో 799 ఉంటుంది. సో మీకు వీలైన దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని తీసుకున్నారనుకో, మీరు ఈజీగా హ్యాపీగా ఎన్ని ఎగ్జామ్స్ కావాలనుకుంటే అన్ని అటెంప్ట్ చేసుకోవచ్చు. అదే మీరు ఒకవేళ ప్రో మ్యాక్స్ తీసుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఇంతసేపు చెప్పింది పాస్ ప్రో అనమాట, అడిషనల్ బెనిఫిట్స్ అనమాట. ప్రో మ్యాక్స్కి పాస్ ప్రోకి అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే ఈ స్టార్టింగ్ 3వి. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు పర్చేజ్ చేసేటప్పుడు నాకు ఏది కావాలి, ఏది యూజ్ అవుతుంది అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. సో మీరు మంచిగా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలనుకుంటే మాత్రం దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి నేను కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో. ఈ లింక్ కూడా టెక్స్ట్ బుక్ సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా ఒకసారి ఆ లింక్ ద్వారా యాక్సెస్ అయిపోయి మీకు ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని పర్చేస్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ వాళ్ళు ఎన్టీపీసీ విభాగంలో వేకెన్సీస్ కోసం, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.indianrailways.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. మీరు ఈ వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి ఆర్ఆర్బీ వాళ్ళు, ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ వాళ్ళు ఎన్టీపీసీ విభాగంలో 3058 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 12th క్వాలిఫికేషన్ ఉంటుంది. మీకు 7th సిపిసి ప్రకారం శాలరీస్ ఉంటాయి. సో మీకు అప్లికేషన్ ఆల్రెడీ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. సో ఇందులో వేకెన్సీస్ అయితే టోటల్ మీకు 4 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. టోటల్ 3058 కదా. మీకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ దాంట్లో 2424 ఉన్నవి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ దాంట్లోనేమో 394 ఉన్నవి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ దాంట్లోనేమో 163 ఉన్నవి. ట్రైన్స్ క్లర్క్ దాంట్లోనేమో 77. ఇలా టోటల్ 3058 వేకెన్సీస్ ఉన్నవి.
ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. క్వాలిఫికేషన్ అయితే 10+2 ఉంటుంది. అంటే ఇంటర్ గానీ, ఐటీఐ గానీ, డిప్లొమా గానీ ఏ క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ ఉంటుంది. ఇందులో 2 వేకెన్సీస్ టైపింగ్‌కి సంబంధించినయి గదా! వాళ్ళకి మాత్రం మీకు టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. టోటల్ 4 ఉన్నాయి గదా! అందులో 2 టైప్స్‌కేమో జస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. మిగతా వాటికైతే టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. 2 టైపిస్ట్ పోస్ట్‌లకైతే టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఇంగ్లీష్ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్, హిందీ అయితే 25 వర్డ్స్ పర్ మినిట్. అండ్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 18-30 ఇయర్స్ ఉండాలి. అదే ఓబీసీ వాళ్ళకు 18-33 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 18-35 ఇయర్స్ ఉన్నా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు కేటగిరీని బట్టి ఏజ్‌లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు సాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఇవి బేసిక్ పేలు మాత్రమే. ఇప్పుడు నేను చెప్తున్నవి బేసిక్ పేలు మాత్రమే. ఈ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే లెవెల్ 3 ప్రకారం 7th CPC లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,700 ఉంటుంది. మిగతా పోస్టులకు మొత్తం లెవెల్ 2 ప్రకారం 19,900 ఉంటుంది. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్‌లో జాబ్స్ కాబట్టి మీకు అడిషనల్‌గా చాలా బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ CBT 1 ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది స్క్రీనింగ్ నేచర్‌లో ఉంటుంది. తర్వాత CBT 2 ఉంటుంది. ఇది మాత్రం దీన్నే బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే ఫైనల్ సెలక్షన్ దీన్ని బేస్ చేసుకొని చేస్తారు. తర్వాత మీకు టైపిస్ట్ ఇంకా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకైతే ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. మిగతా 2 పోస్టులకి ఏముండదు. ఓన్లీ ఈ 2 టైప్స్ ఆఫ్ పోస్టులకు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మీకు నార్మల్‌గా ఉంటుంది. అంటే పర్సన్ ఫిట్ ఉన్నాడా లేదా అని చెప్పి నార్మల్‌గా అలా చెక్ చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. CBT 1 స్టేజ్ 1లో CBT 1 చూడండి. మీకు జనరల్ అవేర్‌నెస్ నుంచి 40 క్వెషన్స్ 40 మార్క్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వెషన్స్ 30 మార్క్స్, టోటల్ 100 క్వెషన్స్ 100 మార్క్స్, 90 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ CBT 2. CBT 1లో క్వాలిఫై అయిన వాళ్ళకు CBT 2 ఉంటుంది. CBT 2 కూడా మీకు డ్యూరేషన్ టైం అయితే సేమ్ ఉంటుంది. కాకపోతే మీకు క్వెషన్స్ పెరిగాయి, వెయిటేజ్ పెరిగింది చూడండి. జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఇంటెలిజెన్స్ నుంచి రీజనింగ్ నుంచి 35 క్వెషన్స్ 35 మార్క్స్, 120 క్వెషన్స్ 120 మార్క్స్‌కి ఉంటుంది. డ్యూరేషన్ మాత్రం తక్కువ ఉంటుంది. సో మీరు పేపర్ స్టేజ్ 1కి స్టేజ్ 2కి డిఫరెన్స్ ఏంటంటే, మీరు తక్కువ టైంలోనే ఎక్కువ క్వెషన్స్ అటెండ్ చేయడానికి మీరు ప్రాక్టీస్ చేయాలి. సో దీనికోసమే మీరు టెక్స్ట్ బుక్‌లో మీరు యాక్సెస్ తీసుకున్నారనుకో, ఎన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తే మీకు అంత ప్రాక్టీస్ అయితే అవుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వైజాగ్, విజయవాడ, తిరుపతి, గుంటూరులో కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాదు, సికింద్రాబాదు, వరంగల్, కరీంనగర్ ఈ లొకేషన్స్‌లో ఉంటుంది. సో మీరు అప్లై చేసుకునేటప్పుడే మీకు లేదంటే ఫర్దర్‌గా గానీ వాళ్ళు మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అప్డేట్ చేస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు నోటిఫికేషన్ అయితే 28th అక్టోబర్ రోజు లేట్ నైట్ రిలీజ్ చేశారు. సో నేను అందుకే ఈ రోజే వీడియో చేస్తున్నాను. అప్లికేషన్ కూడా మీకు ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. దాదాపు ఈరోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. డేట్ 28 ఇచ్చారు కానీ ఈరోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 27th నవంబర్ వరకు ఉంటుంది. అండ్ దీనిలో ఫీ కూడా ఉంటుంది కేటగిరీని బట్టి. ఆ ఫీ పే చేయడానికి 29th నవంబర్ వరకు ఉంటుంది. సో మీకు ఎడిట్ విండో కూడా 30th నవంబర్ నుంచి 9th డిసెంబర్ వరకు మీరు ఏమైనా ఎడిట్ కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మంచిగా రైల్వేస్‌లో పర్మనెంట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం వెంటనే అప్లికేషన్ అయితే చేసేసుకోండి. సో అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. కాకపోతే రీఫండబుల్ ఉంటుంది. ఫస్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఫీమేల్, ఈబీసీ వాళ్ళకు 250 రూపీస్ ఉంటుంది. కాకపోతే మీరు CBT 1 అటెంప్ట్ చేస్తే ఆ 250 రూపీస్ రీఫండ్ చేస్తారు. మిగతా వాళ్ళకి 500 రూపీస్ ఉంటుంది. కాకపోతే ఈ CBT 1 అటెంప్ట్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా 400 రూపీస్ రీఫండ్ చేస్తారు. సో మీ అప్లికేషన్ ఫీ కూడా బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ RRB అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడు పే అయితే చేయాలి. సో ఎలా అప్లై చేసుకునేది ఫస్ట్ చెప్తాను. దాని తర్వాత మీకు ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. RRB అఫీషియల్ వెబ్సైట్. ఆ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో, డైరెక్ట్ ఆధార్ లేదా మీ డీటెయిల్స్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. లేదా అకౌంట్ లేకపోతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. అందులో లైవ్ ఫోటో అడుగుతుంది, డాక్యుమెంట్స్ అడుగుతుంది. తర్వాత ఫీ కేటగిరీని బట్టి ఫీ అడుగుతుంది. ఫీ పే చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అప్డేట్ చేసి CBT 1, CBT 2 అన్ని కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ rrbapply.gov.in అని ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇందులో గ్రాడ్యుయేట్ పోస్టులకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్లికేషన్ స్టార్ట్ చేశారు. నేను గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి కూడా డీటెయిల్ వీడియో చేశాను. ఒకసారి ఒకవేళ డిగ్రీ ఉన్న వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూసేసి అప్లికేషన్ అయితే చేసుకోండి. వాటికి అప్లై చేసుకోవాలంటేనేమో గ్రాడ్యుయేట్ పోస్టులకి ఇక్కడ క్లిక్ చేయండి. అండర్ గ్రాడ్యుయేట్స్కి అయితేనేమో ఇక్కడ 27 నుంచి స్టార్ట్ అయింది కదా, మీకు అంటే 27th నవంబర్ వరకు ఉంది. అప్లికేషన్ 28th నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఇది చూడండి, NTPC
కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అని చెప్పి ఇక్కడ అప్లై పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఆధార్ తోటి కానీ అకౌంట్ క్రెడెన్షియల్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేదనుకో బ్లూ కలర్లో క్రియేట్ అయిన అకౌంట్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ నేషనాలిటీ డీటెయిల్స్ మొత్తం ప్రాపర్గా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ లాగిన్ దగ్గరికి పోవాలి. లాగిన్ దగ్గరికి వెళ్తే మీ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఈ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ దగ్గర క్లిక్ చేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఫీ కూడా మీ కేటగిరీని బట్టి అడుగుతుంది. లాస్ట్లో ఫీ కూడా పే చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీకు మెసేజెస్ ద్వారా మెయిల్ ద్వారా మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ వాళ్ళు ఎన్టీపీసీ విభాగంలో అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ దాంట్లో అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ని రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 07/2025 ద్వారా అంటే ఆ నెంబర్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉండి రైల్వేస్లో పర్మనెంట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఇది చాలా మంచి ఆపర్చునిటీ, అస్సలు వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.